వామ్మో సోషల్ మీడియా మొత్తం లొట్టపీస్ ముచ్చట్లతోటి నిండిపోయిందబ్బా. ఏమంటే రామన్నగా మాట అన్నాడో లొట్టపీస్ అంటే ఏందని తెలియనోళ్ళంతా ఎనుకలు అటవెట్టిండ్రు. చిన్నప్పుడు చూసినా అని ఒకలు, మా షెర్లో ఉంటుండేనని ఇంకొకలు, దేనికి పనికి రాదని ఒకలు. నియంగానే గా కేసులేం లేకుంటే ఎంక్వైరీలా ఎంట లాయర్ ఉండాలని, అసలు ఆ కేసే కొట్టేయాలని హైకోర్టు కాంచి సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోతుండ్రో గవన్నేమో గాని గీ ముచ్చటైతే నుండ్రి. నాకేం తెలియదు మంత్రి గారు పంపమంటేనే పంపినమని అరవింద్ గారు, నాకేం తెలియదు మంత్రి గారు పంపమంటేనే పంపినమని బిఎల్ఎన్ రెడ్డి గారు. కార్ రేసింగ్ కేసులో ముగ్గురుంటే ఇద్దరు ఆఫీసర్లు సేమ్ డైలాగు. ఏసీపీ ఎంక్వైరీలకు గదే చెప్పిండ్రు, కాగితంలకు ఇదే రాసిచ్చిండ్రు. ఇక కేసులో ఏక్ నెంబర్ అప్పటి మంత్రి కేటీఆర్ సార్ ను అదే ఏసీపీ పిలిచి మాట్లాడితే నడిమిట్ల నాదేముంటది, రూల్స్ చూసుకోవాల్సింది ఆఫీసర్లని అల్కగా నూకేసిండట. ఏలేటోళ్ళ మస్తుగా చెప్తాం, అది రైటా రాంగా అని చెక్ చేసుకునే జిమ్మదారి ఆఫీసర్లది అని కోర్టు కూడా చెప్పిండు రామన్న. ఏ పర్మిషన్ లేకుండానే పర్సులకెళ్ళి తీసినంత అల్కగా సర్కార్ సందుకాలకెళ్ళి 55 కోట్ల రూపాయలు బయట దేశం కంపెనీకి పంపితే అది కేసు అయ్యే వరకు గిట్ల తప్పించుకుంటున్నారు. ఇదో లొటపీస్ కేసు అంతా నేనే చేసిన, నా ఆర్డర్ మీదకెళ్లే పైకం పంపిరని ఇలేకలర ముంగట గొప్పగా చెప్పిన రామన్న కోర్టులో ఏసీపీ ముంగటనేమో ఉల్టా చెప్పబట్టే. మనం కులం మాట్లాడుకుందాం, ఇవాళ రేపు మంత్రులు చెప్పినాక మేము చెయ్యము, రూల్స్ ప్రకారం తప్పు అనేంత ధైర్యం ఆఫీసర్లకు ఉన్నదా? ఒకళ్ళు అన్నారనుకో మర్నాడే పోస్ట్ ఊస్టింగ్ అవుతుంది పక్క. ఏలటోళ్ళ మాటే శాసనం, చెప్పిందే చట్టం అనే జమానా నడచబట్టే. ఖుద్దు కలెక్టర్లే కాళ్ళు మొక్కే కాలం చూడవర్తేమే. అంటే మంచి అయితే మన గొప్పతనం, చెడు అయితే ఆఫీసర్ల చేతగాంతనం అన్నట్టు ముద్దుగున్నది పోన్రే.